శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మేష లగ్నం కానీ రాశి కానీ, మీకు గురువు రాశిలో సంచరిస్తున్నాడు. గురువు రాశిలో సంచరించడం అనేటువంటిది చాలా మటుకంటే క్లారిటీ ఆఫ్ మైండ్, అదేవిధంగా కొంతవరకు విదేశీ మూలక ధనయోగము ఇస్తాడు ఇక్కడ. అదేవిధంగా ఈ నెలలో చూసుకున్నట్లయితే మనకి గ్రహాలు ఏవేవి మారుతున్నాయి అని చూసుకున్నట్లయితే, 7వ తేదీ శుక్రుడు మకరంలో కుజుడితో ఉన్న శుక్రుడు కుంభంలో ఉన్న బుధుడు మీనంలోకి 7వ తేదీ మారుతున్నాడు. ఆ మీనంలో 7వ తేదీ ఉన్నటువంటి బుధుడు 26వ తేదీ వరకు ఉండి తర్వాత మేషంలోకి వెళ్ళిపోతున్నాడు మీకు, అంటే మీ రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ రవి 15వ తేదీకి మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి మారడము, మరియు కుజుడు 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది మార్చి మాసంలో. అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఈ మేషం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, 6వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు ఇక్కడికి మారతాడో, 6వ తేదీ నుంచి ఎప్పుడైతే మారతాడో, 16వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు, 6వ తేదీ మార్చి నుంచి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ శుక్రుడు మార్పు అనేటువంటిది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది జన్మజాతకంలో ల్యాండ్ రిలేటెడ్ మూలంగా లేకపోతే మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇవ్వడము, మీ యొక్క సంతానానికి ఎప్పుడైతే శుక్రుడు పంచమ స్థానం అంటే లాభస్థానానికి వెళ్ళి పంచమాన్ని చూస్తుంటాడో, ఎప్పటి నుంచో చూడండి పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా ఎదిగితే బాగుందనేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగింపజేస్తాడు. కాకపోతే ఎప్పుడైతే 7వ తేదీ నుంచి బుధుడు మీనరాశిలోకి వెళ్తున్నాడో, మీరు 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మాత్రం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. గృహము వాహనము ఈ కొనుగోలు చేసేటువంటి విషయంలో అద్భుతంగా ఉంది, దానికేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, మరియు కెరియర్ పరంగా ఉండేటువంటి గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ శని భగవానుడి దగ్గర రవి కుజులు వచ్చి చేరుతున్నారు. అంటే రవి 15వ తేదీ వరకు శనితో ఉంటాడు, 16వ తేదీ నుంచి కుజుడు వస్తాడు. కాబట్టి ఏంటి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ ఉద్యోగ సంబంధించిన విషయంలో, ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయంలో, ఉద్యోగంలో బాస్ అంటే పై అధికారులతోని, మెయిన్ పర్సన్తోని కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు ఈవెంట్స్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. లాభంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే, అంటే ధైర్యంగా ఒక అడుగు వేసి లేనట్లయితే కొన్ని ఎఫర్ట్స్ని ఎదుర్కొంటూ సక్సెస్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నంలో గురువు ఉన్నందుకు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఎదుర్కొనే యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఈ 3 నెలల పాటు కూడా మనకి ఈ కుజుని యొక్క సంచారం మనకు ఆల్రెడీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచే మనకి మకరంలో కుజుడు సంచారం స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 6 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇది ఒక 3 నెలల పాటు ఉంటుంది. ఈ 3 నెలలు మాత్రం కొంచెం కుజ సంబంధించినటువంటి ఎఫర్ట్స్ ఏముంటాయని కూడా చెప్తాను నేను మీకు నెక్స్ట్ దీంట్లో. సో మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం సూర్యభగవానుడిని చూస్తూ స్కందుని యొక్క స్తోత్ర పఠనము మరియు కాలభైరవ అష్టకం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే, కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా
ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి, రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి, సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి, భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.